అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 16 సోమవారాల వ్రత విధానాన్ని ఎలా చేయాలి, నియమాలు, నైవేద్యం, ఉపవాసం ఎలా ఉండాలండి, పూర్తి సమాచారం అంతా ఈ వీడియో రూపంలో అందిస్తున్నానండి. వీడియో అనేది కొద్దిగా లెంత్ ఎక్కువైందండి, బట్ అన్ని విషయాలు మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో క్లియర్ అవుతాయండి. అంతేకాకుండా మరొక ముఖ్య విషయం ఏంటంటే, నాకు ఒక పెద్ద ట్రస్ట్ సంస్థ వాళ్ళు శివలింగాన్ని అయితే పంపించారండి. నర్మదా శివలింగం అయితే సాక్షాత్తు శివయ్య మా ఇంటికి వచ్చారండి. నాకు ఈ శివలింగం ఎలా వచ్చింది, మీకు కూడా ఈ శివలింగం కావాలి అంటే ఎలా చేయాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఇస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా ఈ 16 సోమవారాల వ్రత విధానం ఎలా చేయాలి, నియమాలు ఏం పాటించాలో తెలియచేస్తాను. ముందుగా అందరికీ వచ్చే సందేహం ఏంటంటే, ఈ 16 సోమవారాల వ్రతం చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి అంటే, లాభాలు అనేది పక్కన పెడితే ఆ శివయ్యకి మనకు ఏమి ఇవ్వాలో ప్రతిదీ తెలుసండి. ఆయన కనుక మనం భక్తితో పూజిస్తే మనకు కావాల్సిన దానికన్నా 10 రెట్లు ఆయన మనకి ఇస్తాడండి. నా పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఈ పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, సంతాన సమస్యలు కానీ, ముఖ్యంగా భార్యాభర్తల సమస్యలండి. ఎందుకంటే శివయ్య పార్వతీదేవికి కలిసి చేసే పూజ కాబట్టి, వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర తత్వం కాబట్టి, ఎవరైనా భార్యాభర్తలు కనుక విడిపోయి ఉంటే కలిసే విధానం, వాళ్ళు కలవడానికి ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే ఖచ్చితంగా వాళ్ళు కలిసి వాళ్ళ సంసార జీవితం బాగుంటుందండి. అలానే సంతాన సమస్యలు, అలానే అనారోగ్య సమస్యలు, ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం కోసం, ఏదైనా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరించండి. ఈ 16 వారాలు అయ్యే లోపలే మీకు మంచి ఫలితం అనేది మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మొదటగా ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే, ముందుగా అయితే మనము ఈ వ్రతాన్ని 16 వారాలు అయితే చేయాలండి. 16 వారాలు మనము మట్టితో అంటే పుట్టమన్నుతో కానీ, మట్టితో మనము పార్థివలింగం అంటే మట్టితో శివలింగాన్ని చేసి పూజించడం అండి. అంటే శివయ్యను మనం ఆ లింగంలో ఆవహించి పూజ అనేది చేసుకోవాలి. 16 వారాలు అయితే మనం చేయాలండి. మనం ఫస్ట్ వారం వచ్చేసి చిన్న శివలింగం చేయాలి. సెకండ్ వారం వచ్చేసి మనము కొద్దిగా సైజ్ అనేది పెంచుకుంటూ పోవాలి. అలాగే 16 వారాలు వచ్చేసరికి మనం సైజ్ అనేది కొద్దిగా పెద్దది వరకు వచ్చేలాగా చేసుకోవాలండి. 16 వారాలు చేసుకున్న తర్వాత 17వ వారం మనము ఈ 16 శివలింగాలకు మళ్ళీ పూజ చేసుకొని, ఏదైనా సరే శివాలయంలో మనము లేదా ఏదైనా నదుల్లో కానీ సముద్రంలో కానీ మనము నిమజ్జనం అనేది చేయాలండి. నిమజ్జనం ఉద్వాసన ఎలా చేయాలి అనేది మీకు తర్వాత వీడియోలో అందిస్తాను. ఇప్పుడు మొదటిగా అయితే ఈ పూజ ఎలా చేయాలండి అంటే, ముందుగా అయితే పీఠం కలశం అనేది పెట్టుకోవాలండి. పీఠం అనేది మీరు సపరేట్గా అన్నా పెట్టుకోవచ్చు, లేదు అంటే మీ పూజా రూపంలోనే ప్లేస్ అనేది ఎక్కువ కనుక ఉంటే శివయ్య ఫోటోని పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చండి. ఏ ఫోటో పెట్టుకోవాలి అంటే, శివలింగం ఉన్న ఫోటో కానీ పెట్టుకోవచ్చు, లేదా శివ పరివారం అనేది ఉంటుందండి. అంటే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీదేవి, శివయ్య, ఈ ఫోటో కూడా మీరు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదు శివ పార్వతి, ఉమామహేశ్వరుల ఫోటో ఖచ్చితంగా నాకు తెలిసి ప్రతి ఒక్క ఇళ్లలో కూడా ఫోటో అనేది ఉంటుందండి. కాబట్టి శివయ్య ఫోటోకి మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి. కలశం అనేది ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. లేదు అంటే మీరు నార్మల్గా పంచపాత్రలోనే నీళ్ళను వేసుకొని మీరు దాని మీద చెయ్యి పెట్టుకొని కలశం పూజ అనేది చేసుకోవచ్చండి. మీకు కనుక ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. లేదు అంటే మీరు కలశం అనేది స్కిప్ చేసి నార్మల్గా పూజ అనేది చేసుకోండి. ముఖ్యంగా ఈ పూజలో పుట్టమన్నుతో శివలింగం అనేది చేస్తారండి. పుట్టమన్నుతో అంటే మనకి ఈ మధ్య పూజా షాప్స్లో పుట్టమన్ను అనేది దొరుకుతుందండి. కుదిరితే తెచ్చుకోండి. లేదు మీ దగ్గర దేవాలయం కనుక ఉంటే, అక్కడ పుట్ట కనుక ఉంటే కొద్దిగా మట్టి అనేది తీసుకొని ఆ మట్టితో మీరు శివలింగం అనేది చేసుకోండి. ఒకవేళ మీకు పుట్టమన్ను దొరకలేదు, మేము సిటీస్లో ఉన్నామండి మాకు దొరకదు అనుకున్నప్పుడు పూజా షాప్స్లో తెచ్చుకోండి. లేదు అంటే మీ ఇంటి పక్కన కనుక ఎక్కడైనా పొలం కనుక ఉంటే ఆ పొలంలో మట్టితో కూడా మీరు శివలింగం చేసుకోండి. లేదు ఓవరాల్గా అయితే మీకు ఏదైనా సరే మట్టి దొరికినప్పుడు మంచిగా ఉన్న మట్టి, అంటే అందులో మనకి ఎటువంటి ఇప్పుడు కుక్కలు అవంతా మనకి బాత్రూమ్ ఎవరు చేస్తారు అలాంటివి కాకుండా మంచి మట్టి అనేది కనుక దొరికితే మీరు ఆ మట్టితో శివలింగం అనేది చేసుకోండి. శుద్ధమైన మట్టి ఉంటే సరిపోతుందండి. తర్వాత ఈ పూజలో ప్రత్యేకంగా మనము ప్రసాదం అనేది చేసుకోవాలండి. ప్రసాదం అనేది గోధుమ నూకతో చేసుకోవాలండి. మనకి దలియా అంటాం కదండి, గోధుమ నూక. ఈ గోధుమ నూకతో మనము బెల్లం అనేది వేసుకొని మీరు నైవేద్యం అనేది చేసుకోవచ్చండి. మీరు అలానే అన్నా మీరు బెల్లంని ఈ గోధుమ నూకను వేయించి అలానే మీరు నైవేద్యంగా చేసుకోవచ్చు, లేదా పాయసం లాగా కానీ చేసుకోవచ్చు, లేదా కేసర్ లాగా చేసుకోవచ్చు. అన్నవరం సత్యనారాయణ ప్రసాదం ఉంటుంది కదండి, అలా కూడా చేసుకోవచ్చండి. ఎలా అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఈ ప్రసాదం అయితే మనము గోధుమ నూకతో చేసుకోవాలండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రసాదాన్ని మనము 3 భాగాలు చేయాలండి. ఒక భాగం మనము శివయ్యకు పెట్టాలి. పూజ అంతైన తర్వాత ఆ ప్రసాదాన్ని ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు, అలానే ఇంట్లో కుటుంబ సభ్యులైతే తీసుకోవాలి. ఇంకొక భాగం ఏంటంటే
మనము ఆవుకి అంటే గోవుకి కానీ ఏదైనా మూగజీవులకి మనము కుక్కలకి అలా మూగజీవాలకి మనము కొద్దిగా పెట్టాలండి. తర్వాత ఇంటికి ఒక అతిథిని పిలిచి అంటే ఒక ముత్తైదుని ఎవరినన్నా పిలిచి, ఎవరైనా అండి, ముత్తైదే కాదు, ఎవరైనా సరే మంచి వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, మీ పక్కింటి వాళ్ళు, ఎవరైనా మగవాళ్ళు పురుషులు కానీ ఎవరైనా సరే అండి, వాళ్ళని పిలిచి వాళ్ళకి తాంబూలం అనేది ఇచ్చి వాళ్ళకి మీరు ఈ నైవేద్యాన్ని అయితే పెట్టాలండి. ఇది మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయవలసిన ముఖ్య నియమం అండి. తర్వాత మనము పూజ ఎలా చేసుకోవాలి నియమాలు అవి తెలియచేస్తాను. తర్వాత మనము గణపతిని అయితే పూజలో పెట్టుకోవాలండి. ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద మనం చక్కగా అష్టదళ పద్మం ముగ్గు అనేది వేసుకొని ఒక వస్త్రాన్ని పరుచుకొని పసుపు కుంకుమ అనేది పెట్టుకొని శివయ్య ఫోటోను పెట్టుకోవాలండి. ఈ 16 సోమవారాల వ్రతం మీరు స్టార్ట్ చేసిన సోమవారం రోజు ఆ సోమవారం ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని పరిశుభ్రం అనేది చేసుకోవాలండి. అయితే నియమం ఏం పాటించాలి ఈరోజు అంటే తప్పకుండా ఆదివారం రోజు ముందు రోజు బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. నాన్ వెజ్ తినవచ్చా తినకూడదా అంటే ముందు రోజు అయితే నాన్ వెజ్ తినవచ్చండి. తర్వాత మీరు సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది తినకూడదు. అలానే బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. శక్తివంతమైనటువంటి పూజా వ్రతం కాబట్టి మనము ఈ నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి. మనకి పూజా షాప్స్లో 16 సోమవారాల వ్రత పుస్తకం అనేది దొరుకుతుందండి. కుదిరితే మీరు ఆ పుస్తకాన్ని తెచ్చుకోండి. 15 రూపాయలు అయితే పుస్తకం ఉంటుందండి. ఒకవేళ పుస్తకం దొరకలేదు అనుకున్న వాళ్ళు నేను ఒక అప్లికేషన్ చెప్తానండి. ఆ అప్లికేషన్లో అయితే మీకు ఈ వ్రత విధానం గురించి పూర్తి మంత్రాలు అనేటివి ఉంటాయండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ నోటితో మీరు ఈ మంత్రాలన్నీ చదివితేనే మీకు పుణ్యం అనేది వస్తుందండి. ఒకవేళ లేదు అంటే మనకి పూజ ఆడియోస్ అనేటివి కూడా ఉంటాయి. ఆ ఆడియోస్ను వింటూ కూడా పూజ చేసుకోవచ్చు. కానీ నేను ఇచ్చే ప్రియారిటీ ఏంటంటే మీరు మంత్రాలను చూసి చదవండి. ఈ విధంగా మీరు స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ ఉంటుందండి. ఆ అప్లికేషన్ మనకి తెలుగులో అన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది. మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూజ అనేది చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ విధంగా మొత్తం మీరు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు పూజకంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత మనము ఆదిదేవుడు గణపతికి అయితే పూజ చేసుకోవాలండి. గణపతి చిన్న విగ్రహం కానీ లేదా పసుపుతో చిన్న గణపతిని చేసుకోవాలి. ఈ పూజలో తప్పకుండా మనము గౌరీదేవిని అయితే మనం పూజించుకోవాలండి. నా దగ్గర అయితే గౌరీదేవి అంటే కొంతమంది ఇంటి ఆనవాయితీ ప్రకారం పసుపుతోనే గౌరమ్మని చేసుకుంటారండి. అలా పెట్టుకోవచ్చు. మాకైతే ఆనవాయితీ లేదు కాబట్టి నేను ఎక్కువగా దుర్గమ్మ విగ్రహాలు నా దగ్గర ఉంటాయి కాబట్టి దుర్గమ్మ సాక్షాత్తు పార్వతీదేవి యొక్క రూపమే కదా అండి. అందుకని పార్వతీదేవి లాగా నేను భావించి దుర్గమ్మ విగ్రహము వినాయకుని విగ్రహం అయితే పెట్టుకొని నేను పూజ అనేది చేసుకున్నానండి. ముందుగా గణపతికి షోడశోపచార పూజ తెలిస్తే చెయ్యండి, లేదు అంటే పంచోపచార పూజ అనేది చెయ్యండి. తర్వాత పూజలో మీ దగ్గర ఎన్ని శివలింగాలు ఉంటే అన్ని శివలింగాలను మీరు పూజలో పెట్టుకోండి. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పూజ చేసేది మట్టితో చేసినటువంటి పార్థివ లింగానికే మీరు పూజ చేసుకోవచ్చండి. ఈ పూజ చేసేటప్పుడు చాలా మందికి ఒక సందేహం వస్తుందండి. ఈ పూజ అంతా చేసిన రోజు ఆ రోజు నిమజ్జనం చేయొచ్చా అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ శివలింగానికే అభిషేకాలు అలానే అర్ఘ్యపాద్యాలు ఇవన్నీ కూడా సమర్పించి ఆ రోజు సాయంత్రమే పూజ అయిన తర్వాత నిమజ్జనం అనేది చేస్తారండి. ఏదైనా శివాలయంకి వెళ్ళి అక్కడ నిమజ్జనం అనేది చేస్తారు. ఒకవేళ శివాలయం అనేది మీ దగ్గర లేకపోతే ఇంట్లోనే ఏదైనా ఒక మంచి పాత్రలో మీరు ఆ శివలింగాన్ని నీటిలో కలిపేసి తులసి చెట్టుకు కానీ పచ్చని చెట్టుకైతే పోస్తారండి. కానీ పోసిన తర్వాత ఆ ప్లేస్లో అయితే తొక్కకూడదు కాబట్టి ఎక్కువగా తులసి చెట్టులోనే పోస్తారండి. ఇలా కూడా చేయొచ్చండి. లేదు అంటే 16 వారాలు కంప్లీట్ చేసుకొని 17వ వారంలో కూడా నిమజ్జనం అనేది చేసుకోవచ్చండి. అది మీ యొక్క టైమింగ్స్ని బట్టి మీరు ప్లాన్ చేసే దాన్ని బట్టి అయితే మీ ఉంటుంది. తర్వాత ఇక్కడ నేను పెట్టుకున్నటువంటి పార్థివ లింగానికి అయితే ఫస్ట్ అయితే ఆచమనీయం కలశారాధన అలానే షోడశోపచార పూజ అనేది చేసుకోవాలండి. షోడశోపచార పూజ చేసేటప్పుడు మీరు అక్షింతలు పుష్పం గంధం ఇవన్నీ సమర్పిస్తారు కదండి. తర్వాత శివయ్య అష్టోత్తరాలు చదువుకోవాలి. తర్వాత అమ్మవారి అంటే గౌరీదేవి అష్టోత్తరాలు కానీ పార్వతీదేవి అష్టోత్తరాలు కానీ దుర్గమ్మ అష్టోత్తరాలు కానీ మీరు పూజ చేసుకోవాలండి. తర్వాత అష్టోత్తరాలన్నీ పఠించిన తర్వాత మీకు తెలిసిన శ్లోకాలు అంటే లింగాష్టకం కానీ అలానే బిల్వాష్టకం కానివ్వండి, ఇలా శివయ్యకు సంబంధించిన స్తోత్రాలన్నీ పఠించేసి తర్వాత మీరు పంచోపచార పూజ అంటే దీపం ధూపం నైవేద్యం అనేది సమర్పించాలండి. నైవేద్యం అనేది చెప్పాను కదండి, గోధుమ నూకతో చేసుకోవాలి. మీ శక్తి కొలది మీరు పండ్లు కానీ ఏదైనా సరే మీకు ఏదైనా పిండి వంటలు చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చండి.
ఇప్పుడు మీకు చాలామందికి ఒక సందేహం అనేది వస్తుందండి. ఈరోజు ఉప్పుతో చేసిన పదార్థాలు అయితే తినవచ్చా తినకూడదా అంటే ఈరోజు ఉప్పుతో చేసిన పదార్థాలు అయితే తినకూడదండి. ఇప్పుడు ఉపవాసం నియమానికి వస్తే ఉపవాసం ఎలా చేయాలండి అంటే ఉదయం నుంచి మీరు సాయంత్రం ప్రదోషం పూజ అయ్యేంత వరకు మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి. మీకు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఉపవాసం అనేది అంటే మీరు ఫ్రూట్స్, పండ్లు, మీరు ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ అలానే పాలు ఇలాంటివి తాగుతూ మీరు ఉండొచ్చండి. ఒకవేళ మీకు ఇంకా ఆరోగ్యం సహకరించలేదు అంటే ఏదైనా టిఫిన్ ఐటమ్స్ కూడా తింటూ ఉండొచ్చు. ఉపవాసం అనే నియమం ఎందుకు పెట్టారు అంటే ఆ శివయ్యకు దగ్గరగా మన మైండ్, మన భక్తి అంతా పూర్తిగా మన మైండ్ మనం ఒక పాజిటివ్ వైపుతో ఎక్కువగా శివయ్యకు దగ్గరగా ఉండి పూజ చేయాలి అనే దానికోసం ఈ ఉపవాస నియమం అనేది పెట్టారండి. కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీరు ఉపవాసం అనేది ఉండకపోయినా సరే మీరు అలాగా ఫ్రూట్స్, పాలు ఇలాంటివి తాగుతూ మీరు ఉపవాసం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పూజ ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అంటే నా దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో అయితే సాయంత్రం చేయమని ఉందండి. కానీ ఈ పూజను మనం ఉదయం కూడా చేసుకోవచ్చు. సోమవారం రోజున ఎప్పుడైనా సరే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు. కనుక సోమవారం రోజున ప్రదోష టైంలో పూజ అనేది చేస్తే ఫలితాలు అనేటివి చాలా శీఘ్రంగా వస్తాయి అని చెప్తారండి. అందుకని నేనైతే ఈ పూజలో ప్రదోష దీపాన్ని కూడా నేను పెట్టుకున్నానండి. ఈ దీపం చూడండి ఎంత బాగుందో. ఈ దీపం అయితే నేను మితు ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఇన్స్టా పేజ్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. వాళ్ళ లింక్, వాళ్ళ ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ అయితే ఎవరికైనా సరే మీకు ప్రదోష దీపం కావాలి అంటే నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా మీకు కావాలంటే వాళ్ళని సంప్రదించండి. ఇలా ప్రదోష టైంలో మనము పూజ అనేది చేసుకోవచ్చండి. పూజ అయ్యేంత వరకు మనం ఏమీ తినకూడదు. పూజ అంతా అయిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనము ఫస్ట్ ఒక ముత్తైదుని ఇంటికి పిలిచి ఆ ముత్తైదుకి అయితే మనము తాంబూలం అనేది ఇవ్వాలండి. అంటే 2 ఆకులు, వక్కలు, అరటి పండ్లు, మీ స్తోమతకు తగ్గట్లు మీరు ఒక జాకెట్ని కూడా మీరు ఆ తాంబూలంలో పెట్టి ముత్తైదుకి అయితే ఇవ్వాలండి. తర్వాత మీరు ఆ ముత్తైదుకి కొద్దిగా నైవేద్యం ఇచ్చేసి వాళ్ళ దగ్గర మీరు ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. తర్వాత ఇంకొద్దిగా నైవేద్యం చెప్పాను కదండి 3 భాగాలని, ఒక భాగం ముత్తైదుకి ఇచ్చేస్తాము. ఇంకొక భాగం మనము గోవుకి కానీ ఒక ఇస్తరాకులో కానీ ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకొని మనము ఏదైనా సరే మూగజీవులకి, పక్షులకి వాటికి మనము నైవేద్యం అనేది పెట్టాలండి. తర్వాత దేవుని దగ్గర పెట్టిన నైవేద్యం వచ్చేసి మనం తినాలండి. ఈ విధంగా అయితే మనము నైవేద్య నియమాలు అయితే పాటించాలి. తర్వాత పూజ అంతా అయిన తర్వాత మనము శివయ్యకు మంగళహారతి అనేది ఇచ్చేసి తర్వాత పూజనైతే సంపూర్ణం చేసుకోవాలి. మీరు టెంకాయ ఉంటే టెంకాయని కొట్టుకొని మీరు పూజనైతే సంపూర్ణం చేసుకోవాలండి. ఈ విధంగా మీరు 16 సోమవారాలు అయితే మీరు కంటిన్యూ చేసుకోవాలి. ఒకవేళ మధ్యలో పీరియడ్స్ వచ్చినప్పుడు అదే చెప్పాను కదా అండి 2 వారాలు ఎటువంటి ఆటంకం లేకుండా మీరు పూజ అనేది చేసుకోవాలండి. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని మీరు పూజ చేసుకోండి. ఈ పూజను ఎప్పుడు స్టార్ట్ చేయాలండి అంటే ఈ పూజను మనం ఆషాఢ మాసంలో స్టార్ట్ చేస్తే కార్తీక మాసంలో కంప్లీట్ అవుతుంది అని. అంటే ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసంకి మనకి 16 వారాలు అయితే మనకి కరెక్ట్గా ఉంటుందండి. ఆ విధంగా 16 వారాలు మనకి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఎక్కువగా ఈ వ్రతాన్ని అయితే ఆషాఢం నుంచి స్టార్ట్ చేస్తారు. మరి ఆషాఢంలో ఎప్పుడు చేయాలండి అంటే ఎప్పుడైనా సరే ఏ సోమవారం అయినా చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఆషాఢంలో కుదరలేదు అంటే శ్రావణంలో స్టార్ట్ చేయండి. లేదు శ్రావణంలో కుదరలేదు అంటే మీకు ఎప్పుడైనా సరే అండి 365 రోజుల్లో ఎప్పుడైనా సరే ఏ మంచి సోమవారం అయినా సరే మంచి తిథిని చూసుకొని ఆ రోజైతే మీరు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ పీరియడ్స్ వస్తే ఆ వారం స్కిప్ చేసి తర్వాత సోమవారం నుంచి అయితే మీరు స్టార్ట్ చేయండి. ఇవ్వండి సహజంగా మీ అందరికీ వచ్చే సందేహాలు అయితే ఇవ్వండి. మరి శివలింగం ఎలా చేయాలి, నైవేద్యం ఎలా చేయాలో నేను క్లియర్గా మరో వీడియోలో అందిస్తాను. ఉద్వాసన ఎలా చేయాలో కూడా మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. ఇప్పుడైతే మీ అందరికీ ఒక ముఖ్య విషయం అండి, చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లోనే ఒక సంస్థ వాళ్ళు, ఆ సంస్థ పేరు వచ్చేసి బిల్వపత్ర సేవా సంస్థ అండి. బిల్వపత్ర సేవా ట్రస్ట్ అనే ఒక సంస్థ అండి. వీళ్ళు నాకు ఎలా శివలింగాన్ని పంపించారు అంటే నేను లాస్ట్ ఇయర్ అయితే నేను ఈ వీడియో కొద్దిగా లేట్గా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానండి. నాకు ఆ టైం అనేది రాలేదు. ఇప్పుడైతే నాకు టైం అనేది వచ్చింది అనుకుని మీకు ఈ విషయాన్ని చెప్తున్నానండి. శివయ్య ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉండడం నాకు సంతోషమే. మీకు కూడా శివయ్య వస్తే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదా. నాకు ఈ శివలింగం ఎలా వచ్చింది అంటే నేను వీడియోస్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక వీడియో అయితే చూశానండి. లాస్ట్ ఇయర్ నేను 14వ వారం చేస్తున్నప్పుడు నేను ఒక వీడియో చూశానండి. అందులో బిల్వపత్ర సేవా ట్రస్ట్ అనే వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారండి. ఆ ఫోన్ నెంబర్కి అయితే నేను మాట్లాడాను. బట్ నాకు వాళ్ళ పేరు అయితే ఐడియా లేదండి. బట్ ఈ ట్రస్ట్ వాళ్ళు మనకి ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళని సార్ ఇట్లా మాకు శివలింగం కావాలి, నర్మదా శివలింగం అండి వాళ్ళు ప్రొవైడ్ చేసేది, శివలింగం కావాలి, మరి మాకు ఎలా వస్తుంది అంటే వాళ్ళు మనకి ఫ్రీగా మనకి శివలింగం పంపిస్తారండి. అయితే వాళ్ళ
వాళ్ళు మనల్ని కొన్ని విషయాలైతే వాళ్ళు మనకి అడుగుతారండి. ఏమడుగుతారంటే, మీరు నిత్యము ప్రతి సోమవారం మీరు శివయ్యకైతే పూజ చేసుకోవాలి, అభిషేకాలు చేసుకోవాలి. ఒకవేళ అభిషేకాలు చేయలేని వాళ్ళు మీరు గంగాజలం అంటే మంచినీళ్ళల్లో మీరు శివయ్యనైతే పెట్టుకొని ప్రతి సోమవారం కూడా మీరు పూజ చేసుకుంటాను, నియమంగా చేసుకుంటాను అని మీరు మాట ఇస్తేనే వాళ్ళు శివలింగాన్ని అయితే మనకి పంపిస్తారండి. ఎందుకంటే వాళ్ళ ట్రస్ట్ యొక్క ఇది నియమమట అండి. ఈ నియమాన్ని కనుక పాటిస్తే ఖచ్చితంగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, శివలింగం కావాలి అని ఒక తొందరపాటుతో శివలింగం అయితే తెప్పించేసుకొని వాళ్ళు ఒక వారం పూజ చేసి రెండో వారం పూజ చేయకుండా వాళ్ళైతే దేవాలయాలలో అయితే శివలింగాన్ని పెట్టేస్తున్నారండి. అలాగైతే చేయకూడదండి. విగ్రహాలు అనేటివి ఎక్కువ ఉన్న వాళ్ళు, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు, మేము నియమంగా చేస్తాము అనుకున్న వాళ్ళు తప్పకుండా నేను మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తున్నానండి. బిల్వపత్ర సేవా ట్రస్ట్ వాళ్ళకి మన ఛానల్ చెప్పండి, ఇట్లా శివసుప్రియ ఛానల్ వాళ్ళు, సుప్రియ వాళ్ళు ఇట్లా చెప్పారండి అని మీరు మనస్ఫూర్తిగా మీకు శివలింగం కావాలి, నియమంగా చేస్తాను అని నమ్మకం ఉంటేనే మీరు వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళు మనకి ఫ్రీ షిప్పింగ్ మనకైతే ఈ శివలింగాలను అయితే ఇంటికి పంపిస్తారండి. తర్వాత వీళ్ళ దగ్గర అన్నదానం సేవా ట్రస్ట్ అంటే మీరు ఒకవేళ వాళ్ళకి ఏదైనా దానం చేయాలి అన్నా కూడా, ఏదైనా మీరు దక్షిణ ఏదైనా ఇవ్వాలి అనుకున్నా కూడా వాళ్ళ దగ్గర ట్రస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయండి. అందులో మీ ఇష్టం అండి, ఫోర్స్ అయితే ఏమి ఉండదు. మీకు ఒకవేళ ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళ కొన్ని గ్రూప్స్ ఉన్నాయండి, అందులో జాయిన్ అవ్వండి. జస్ట్ 14వ వారం సోమవారం రోజు ఫోన్ చేశాను. తర్వాత 15వ వారం కల్లా శివయ్య అయితే నా దగ్గరికి వచ్చేసాడండి. శివయ్య సోమవారం రోజు వచ్చారండి. గాడ్ ప్రామిస్ చెప్తున్నాను. ఆ రోజు సోమవారం పూజ చేశాను. పూజ చేసిన వెంటనే సాయంత్రం ప్రదోష టైంలో నాకు శివయ్య అయితే ఇంటికి వచ్చాడండి. ఇది సాక్షాత్తు శివయ్య నాకు ఇచ్చిన ఆశీర్వాదంగా అయితే నేను భావిస్తున్నాను. కాబట్టి శివయ్య వచ్చారు, నేనైతే పూజ చేసుకున్నానండి. తర్వాత వారం నుంచి ఇప్పటికీ మా ఇంట్లో కంటిన్యూగా పూజ అనేది చేస్తూ ఉంటానండి. ఓవరాల్గా 16 సోమవారాల వ్రత విధానం ఎలా చేయాలి, అలానే పూర్తి వివరాలన్నీ నేను తెలియజేశానండి. మీకు ఉన్నటువంటి సందేహాలన్నిటికీ సమాధానాలు దొరికాయి నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సరే మీకు సందేహాలు ఉంటే మీరు అడగండి. ఇదండి ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చింది, ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.